హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఏంటంటే మా చెట్టు నుంచి కోసిన గుమ్మడికాయ తోటైతే జ్యూస్ అయితే చేసుకొని తాగాలనుకున్నాము. ఇంక మా వారైతే చేసేయమన్నారు. దీంట్లోనైతే చాలా ఔషధ గుణాలు ఉంటాయి అంటండి. బుడిద గుమ్మడికాయలోని వెయిట్ లాస్కి అయితే మెయిన్గా ఉపయోగపడిద్దంటండి ఈ జ్యూస్ అనేది. ఇంక నేను మా వారైతే తాగేద్దాం అనుకుంటున్నాము చేసుకొని. ఇదైతే తయారు చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకైతే ఇది కట్ చేసేసుకొని జ్యూస్ అయితే తయారు చేస్తాను చూడండి. నాకైతే ఎంత కావాలో అంత ముక్క అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇది మరీ లేతది కాదు, మరీ ముదురుది కాదండి. కాయ కరెక్ట్గా ఉంది. ఇదైతే సరిపోయిద్దండి. ఇదైతే మళ్ళీ రేపు చేసుకోవడానికి అయితే పక్కన పెట్టేసేస్తాను. దీంట్లోని ఒక చిన్న అల్లం ముక్క, అల్లం ముక్క కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకుంటానండి. ఇదిగోండి, కొంచెం వాటర్ పోసేసుకొని, ఎక్కువ కాదు కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు శుభ్రంగా వడకట్టేసేసుకుంటాను. ఇంకొంచెం చూడండి ఎలా వచ్చిందో. ఇదిగోండి, జ్యూస్ అంతా వడకంటిన తర్వాత ఇంత జ్యూస్ అయితే వచ్చింది మనకి, గుమ్మడికాయ జ్యూసు చూసారా. ఇప్పుడు దీంట్లోని సగం నిమ్మకాయ చెక్క అయితే పిండేసేసుకుంటున్నాను. ఒకసారి నిమ్మరసం కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేసుకొని మీ దగ్గర ఉంటే మిరియాల పౌడర్ వేసుకోవచ్చు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని తాగితే ఇంకా మంచిదండి. అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇంకైతే నేను గ్లాసులో పోసేసుకుంటున్నాను. అవును,
ఇదిగోండి, ఇప్పుడైతే నేను తాగి టేస్ట్ ఎలా ఉందనే చెప్తాను మీకు. వాటర్ తాగినట్టే ఉంది, ఏ ఫ్లేవర్ లేదండి. మామూలుగా ప్లెయిన్ వాటర్ తాగితే ఎలా ఉందో, వాటర్లోని కొంచెం అంత అల్లం ముక్క నిమ్మరసం పిండుకుంటే ఎలా ఉందో అలాగే ఉంది. హ్యాపీగా తాగొచ్చు, స్మెల్ నచ్చదు అలాగే ఏమీ ఉండదు, హ్యాపీగా తాగొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, అలాగే మన బాడీని చలవ చేస్తుంది, ఇంకా అరుగుదలకు మంచిది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే తాగేస్తాను ముందు. బాగుంది. నువ్వు తాగు. మా వారికి ఉండు. ఎలా ఉందండి? అర్రే, ఎలా ఉందండి? మజ్జిగ తాగినట్టుంది. మజ్జిగ తాగినట్టుందా? అందుకే కడుపు చల్లగా ఉన్నట్టుందా? మజ్జిగ తాగి చల్లగా ఎలాగ పొట్ట. అవునా? నీ పొట్ట కూడా తగ్గిద్దిలే, రోజు తాగుతావా? సరే సరే అయితే. నిజంగా పొట్ట ఫుల్గా ఉందండి, చల్లగా ఉంది పొట్టలోని, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.